యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది రాజస్థాన్. హర్రర్ కామెడీ అయితే ఈ మూవీ యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అటు బయటతోనే నవ్వించే విధంగా ఈ మూవీ అయితే ఉండబోతుంది. స్త్రీ 1, స్త్రీ 2 ఇలాంటి 2 మూవీస్ కూడా అతిపెద్ద హిట్ అయ్యాయి బాలీవుడ్లో. దానికి సంబంధించినటువంటి విధంగానే మారుతి టేకప్ చేసినటువంటి ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అయితే అదిరిపోయే విధంగా ఉందనే తెలుస్తుంది. ప్రభాస్ కనిపించే 2 గెటప్ల్లో కూడా ఓల్డ్ గెటప్లో కనిపించేటటువంటి సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించడం కాదు, మైండ్ కూడా కల్పిస్తాయి అన్న విధంగా అయితే తీర్చినట్టు. ఈ మూవీ అంటూ బ్లాక్ బస్టర్ అయిందంటే తెలుగులో కూడా పూర్తి స్థాయి హర్రర్ మూవీలు పెద్ద పెద్ద హీరోలతో అయితే వచ్చే అవకాశం చాలా గట్టిగా ఉంది. అది ఈ మూవీ యొక్క రిజల్ట్ మీద ఆధారపడిందని గట్టిగానే చెప్పుకోవచ్చు. ప్రభాస్ అయితే ఈ మూవీలో ఎక్స్ట్రాడనరీగా కనిపించబోతున్నాడు. భారీ కాస్టింగ్తో వస్తున్నటువంటి మూవీ కాబట్టి ఈ మూవీ మీద అంచనాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో ఇటువంటి మూవీస్ అయితే వచ్చాయి. తెలుగు నుంచి వస్తున్నటువంటి ఈ మూవీ మీద మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ యొక్క కథలను సరికొత్త పందాలను నడిపించగలిగినటువంటి మూవీల్లో ఇది ఒక బలమైన మూవీ అని చెప్పడం ఎటువంటి డౌట్ లేదు. ప్రభాస్ రూపంలో అది మాత్రం ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం చాలా చాలా గట్టిగా ఉందని చెప్పాలి. ఒక పెద్ద హీరోతో తీసినప్పుడే ఇటువంటి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యంటే ఇదే కాలంలో దగ్గర ఒక 100 సినిమాలు అయితే వస్తాయని చెప్పాలి. డౌట్ కూడా అవసరం లేదు.